కేంద్రం చేపట్టే కులగణన సర్వేపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. ఓబీసీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన అధికారులు లేకుండానే ఇలా ప్రశ్నావళిని ఎలా ఖరారు చేస్తారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వాస్తవ కులగణనను మోదీ సర్కారు చేపట్టదు, ఎందుకంటే అలాంటి కులగణనతో బీజేపీ రాజకీయాలు ముగిసిపోవడం ఖాయమని ఆరోపించారు. కులగణనకు బీజేపీ మోడల్, తెలంగాణ మోడల్ అనే రెండున్నాయని చెప్పారు. బీజేపీ మోడల్లో అధికారులంతా ఒక గదిలో కూర్చొని ప్రశ్నావళిని ఖరారు చేస్తారు. ఇందులో ఓబీసీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన అధికారులు ఉండరు. కేవలం ఎంపిక చేసిన అధికారులు మాత్రమే ఉంటారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రం చేపట్టే కులగణన సర్వేపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. ఓబీసీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన అధికారులు లేకుండానే అక్కడ ప్రశ్నావళి ఖరారు చేస్తారని అతను ప్రశ్నించారు. వాస్తవ కులగణనను మోదీ సర్కారు చేపట్టదు, ఎందుకంటే అలాంటి కులగణనతో బీజేపీ రాజకీయాలు ముగిసిపోవడం ఖాయమని అతను ఆరోపించారు. అయితే బీజేపీ మోడల్, తెలంగాణ మోడల్ వేరు వేరు అంటూ చెప్తూ ఉన్నాడు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఆర్కే మరింత సమాచారం అందిస్తారు. ఆర్కే, నిజంగానే ప్రశ్నావళిలో మార్పులు అనేది ఉంటాయా? అంటే ఓబీసీకి ఒక రకంగా, దళితులకు ఒక రకంగా, గిరిజనులకు ఒక రకంగా ఉండే అవకాశం ఉంటుందా? ఇక కులగణన అంశం ఇప్పుడు రాజకీయ రగడ చోటు చేసుకుంది. ముఖ్యంగా కులగణన అంశానికి సంబంధించి 2023లోనే లోక్సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించడం, ఆ తర్వాత ఆయన తెలంగాణని మోడల్ గా చేసుకొని కులగణన చేయడం, ఆ నేపథ్యంలో తర్వాత ఇప్పుడు తాజాగా ఇక దేశ జనాభా గణనతో పాటు వచ్చే ఏడాది అంటే 2027లో దేశ జనాభా గణన చేయబోతున్నారు. మరి ఆ నేపథ్యంలోనే 2026 అక్టోబర్లోనే కులగణన చేయాలని చేస్తామని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ తర్వాత అనౌన్స్ చేయడం ఏప్రిల్ 30న. ఇవన్నీ పరిణామాలు జరిగినాయి ఇప్పటిదాకా. మరి ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు, రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఎందుకంటే కుల గణన గాని చేస్తే అంతగా యూనిఫామ్ గా ఉండాలా, అందరికి ప్రశ్నలు అనేవి ఒకే రకంగా ఉండాలా, ఓబీసీలకు ఒక రకంగా, ఎస్సీలకు ఒక రకంగా, ఎస్టీలకు ఒక రకంగా ఉండటం కాదు. దానికి సంబంధించిన ఒక ఫార్మాట్ విషయంలో కొంత రాజకీయ పార్టీల మధ్య విభేదాలు వస్తున్నాయి. దాంతో పాటు కుల గణన కానీ జరిగితే మాత్రం బీజేపీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని, ఈ కేవలం కులగణన ని మోడీ ఫాలో అవ్వద్దు, ట్రంప్ ని ఫాలో అవ్వండి అని చెప్పేసి కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే బీసీ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే 2009లో ఇక్కడ ప్రధానంగా బీసీలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. గతంలో చూసుకుంటే 2009లో 22% బీసీలు బీజేపీతో ఉంటే 2024 ఎన్నికల నాటికి 44% అయ్యారు. కనీసం 10% బీసీలను ఇటు బీజేపీ నుంచి కానీ బయటకు లాగగలిగితే కొంత బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయొచ్చు అనేది ఇండియా కూటమి నేతల ఆలోచన. అందులో భాగంగానే ఇప్పుడు కుల గణన చేపట్టాలి అని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ని ప్రతిపక్షాలు చేపట్టాయి. ఎందుకంటే ఆ 10% బీసీలు కానీ లాగగలిగితే మాత్రం కొంత బీజేపీని ఇప్పుడు ఎలాగా కొంత ఆల్రెడీ 2024 దాంట్లో ఎలా తగ్గినాయో సీట్లు అలా ఇంకా ఎక్కువ తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైం కి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే ఉండదు. మరి అందుకనే ఇప్పుడు ప్రధానంగా రాజకీయ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా కులగణన మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కులగణన చేయడం, మరి దాన్ని బేస్ చేసుకుని కులగణన ప్రారంభించాలి దేశవ్యాప్తంగా, తెలంగాణని మోడల్ గా తీసుకోవాలని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా బీజేపీకి సూచిస్తున్నారు. మరి బీజేపీ ఈ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తుందని చూడాలి. ఎందుకంటే